హాయ్ హలో నా ప్రియమైన ప్రజలారా, గుంటూరు బ్రాడీపేట 2 లైన్లో ఉన్న నవోదయ ద ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఎటువంటి కెమికల్స్ కలపకుండా సొంతగా ఇంటిలోనే తయారు చేసుకున్న మసాలాస్ తో అద్భుతమైన రుచికరమైన వంటలు మనకు అందిస్తున్నారండి. రెస్టారెంట్ ఎలా ఉందో, వాళ్ళ ఫేమస్ ఐటమ్స్ ఏందో చూసేద్దాం రండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెస్టారెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేసే విషయంలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ గానీ, కలర్స్ గానీ, కెమికల్స్ గానీ అస్సలు వాడరండి. ఇదిగోండి, ఈ డిస్ప్లే లో కనపడుతున్న క్వాలిటీ మరియు ఖరీదైన మసాలా ఐటమ్స్ తో మన ఇంట్లో మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అదే రకమైన క్వాలిటీ మనకి ఇస్తున్నారండి. ఎందుకని జనాలందరూ నవోదయ రెస్టారెంట్ కి వచ్చి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన విందును ఆస్వాదిస్తున్నారు. నవోదయ రెస్టారెంట్ స్పెషల్ ఐటమ్స్: చికెన్ లాలీపాప్స్, బంజారా కబాబ్స్, తందూరి చికెన్, మలై టిక్కా, తందూరి టైగర్ ఫ్రాన్స్, స్పెషల్ దమ్ కాంబో, ఇంకా మరెన్నో రుచికరమైన ఐటమ్స్ తో మీ నవోదయ రెస్టారెంట్ మీకోసం. నాన్ వెజ్ ఐటమ్స్ తినాలి ప్లస్ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే వచ్చేయండి నవోదయ ఫ్యామిలీ రెస్టారెంట్ కి, మరియు తినండి తినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. లోపల వాల్ పెయింటింగ్స్ సూపర్ గా ఉన్నాయండి. నిజంగా ఒక పల్లెటూరి వాతావరణంలో మనం ఉన్నట్టు ఫీల్ అవుతాం. అంబియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా, క్లాస్ గా ఉన్నాయండి. కస్టమర్లకు నవోదయ హోటల్ వాళ్ళు వెయిటింగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక ఫుడ్ సర్వింగ్ విషయానికి వస్తే చాలా నీట్ గా, క్లీన్ గా, బ్యూటిఫుల్ గా ఉందండి. విత్ డ్రెస్ కోడ్. కస్టమర్లకి ఎప్పటికెప్పుడు రెస్పాండ్ ఉంటున్నారండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ రావాలనిపించేంత టేస్ట్ అండ్ క్వాలిటీ నవోదయ హోటల్ వాళ్ళు మనకి ఇస్తున్నారండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మీరు మీ పిల్ల పాపలతో, ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ తో వచ్చేయండి నవోదయ ఫ్యామిలీ రెస్టారెంట్ కి. అడ్రస్ వచ్చేసి మన బ్రాడీపేట 2nd లైన్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ పక్కనే ఉంటదని మన నవోదయ ఫ్యామిలీ రెస్టారెంట్. హాయ్ హలో నా ప్రియమైన ప్రజలారా, ఇది నవోదయ బిర్యానీ హౌస్ 2వ బ్రాంచ్ అండి. సేమ్ ఇక్కడ కూడా అదే క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారండి. అడ్రస్ వచ్చేసి కొట్టుపాడు మెయిన్ రోడ్, ఎన్టీ రామారావు గారి స్టాట్యూకి మరియు భాష్యం బ్లూమ్స్ లైన్ మధ్యలో ఉంటుందండి నవోదయ బిర్యానీ హౌస్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.